రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. ఏపీలో ఎన్నికల ఫలితాలు చూశాక రాజకీయ నాయకులకు క్లియర్గా అర్థమైన జీవిత సత్యం ఇది. ఏడాది క్రితం వరకు ఆ జిల్లాలో తమకు తిరుగులేదన్న నాయకులకి ఇప్పుడు దిమ్మ తిరిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీసం బయటికి మాట్లాడలేని భయానక వాతావరణంలో కొట్టుమిట్టుమాడుతున్నారట. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కదా? సిక్కోలు జిల్లాలో పొలిటికల్ సీన్ రివర్స్. కేసుల భయంతో మాజీలు ఉక్కిరిబిక్కిరి. నోరు మెదపని వైసీపీ కీలక నేతలు. అధికారంలో ఉన్నంత ఈజీ కాదు విపక్షంలో రాజకీయ జీవితాన్ని నెట్టుకురావడం. శ్రీకాకుళం జిల్లాలో తమకు ఎదురవుతున్న సమస్యలు చూసి సీనియర్ వైసీపీ నాయకులంతా ఇదే ముచ్చటను నెమరేసుకుంటున్నారట. గత 5 ఏళ్ల పాటు జిల్లాను శాసించిన సీనియర్ నేతలను ఇప్పుడు వరుస వివాదాలు, పోలీస్ కేసులు వెంటాడుతుండడం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ లిస్టులో టాప్ పొజిషన్ దక్కించుకున్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. కూటమొచ్చాక ఈయనపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ఇందులో ఒకటి క్రిమినల్ కేసు కూడా ఉంది. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను నకిలీ సర్టిఫికెట్ల కేసు వెంటాడుతోంది. ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హతను తమ్మినేని తప్పుగా పేర్కొన్నారంటూ టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో వివాదం రాజుకుంది. ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చాలా సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారట. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మాజీ స్పీకర్ మౌనం వహించడం కూడా చర్చకు దారితీస్తోంది. మరో సీనియర్ మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పై కూడా 2 కేసులున్నాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నిధుల గోల్మాల్ చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ అంశంలో కేసు నమోదు చేయాలంటూ సిఐడి అధికారులు ఎన్టీఆర్ జిల్లా ఎస్పీని అప్పట్లోనే ఆదేశించారు. అంతేకాదు, అప్పట్లో అమరావతి రైతులను పెయిడ్ కూలీలంటూ కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలపై ఆ మధ్య టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ వివాదం కూడా ఈ మాజీ మంత్రి మెడకు చుట్టుకునేలా ఉందట. వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఇంటా బయట కేసులతో ఇబ్బంది పడుతున్నారు ఈ విపక్ష ఎమ్మెల్సీ. కుటుంబ వివాదంపై కోర్టులో కేసు నడుస్తోండగా రాజకీయ వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన కార్యకర్తలు దువ్వాడ శ్రీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ అంశంలో దువ్వాడికి నోటీసులిచ్చి విచారణ జరిపారు. ఆ కేసు నడుస్తోండగానే ఇటీవల మండలి సమావేశాల సందర్భంగా పెద్ద బాంబు పేల్చారు దువ్వాడ. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నెలకు 50 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తున్నారంటూ దువ్వాడ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మరోసారి పోలీసులకు ఫిర్యాదులందాయి. ఈ కేసులన్నీ రాజకీయ కక్షతోనే పెడుతున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తోన్నా లోపల భయంతో కుంగిపోతున్నట్టు తెలుస్తోంది. దీనికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ అటు పోలీసులను ఇటు టీడీపీ నేతలను మాజీ మంత్రి సీదిరి హెచ్చరిస్తున్నారట. కానీ మిగతా నాయకులు మాత్రం అనువుగాని చోట అధికుల మనరాదు అనే టైప్లో సైలెంట్ గా ఉండిపోతున్నారట. మనకెందుకొచ్చిన పేచీలంటూ కామ్గా తమ పని తాము చేసుకుంటున్నారట.